దేశంలో అక్టోబర్ తర్వాత రాజకీయ మార్పులు జరగనున్నాయా? జాతీయ స్థాయిలో కొత్త సమీకరణాలు తెరపైకి రానున్నాయా? ఏపీ పాలిటిక్స్ లో సైతం పెను మార్పులు తప్పవా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. ఈ ఏడాది అక్టోబర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు ఇండియా కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఎన్నికల సంఘం అక్కడ నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితాల సవరణ కూడా పూర్తిగా రాజకీయ రంగే పులుముకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల ఫలితాలు ఈ దేశంలో రాజకీయ మార్పుకు కారణమవుతాయని విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఎన్డీఏలో ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ, బీహార్ నుంచి జేడీయూ కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవేళ బీహార్లో ఎన్డీఏ ఓడిపోతే మాత్రం ఏపీలో ప్రభావం చూపటం ఖాయం. ప్రస్తుతం ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉంది. ఇదే టీడీపీ కేంద్రంలోని ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది. అయితే బీహార్లో మరొక ప్రధాన భాగస్వామి పక్షమైన జేడీయూ ఓడిపోతే తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దేశంలోకెల్లా ఎన్డీఏ గ్రాఫ్ తగ్గుతోందన్న అంచనాలు వెలువడుతున్న క్రమంలో బీహార్లో ఎన్డీఏ కూటమి ఓడి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు పునరాలోచనలో పడే పరిస్థితి ఉంది. వాస్తవానికి బీహార్లో నితీష్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. దానిని అధిగమించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది పెను సవాల్గా మారుతుంది. అందుకే ఈసీ సాయంతో ఓటరు జాబితాలో పేర్లు తొలగించి ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ బీహార్లో ఎన్డీఏ కూటమి ఓడిపోతే నితీష్ కుమార్ వల్లేనని బీజేపీ తప్పుకునే అవకాశం ఉంది. అదే జరిగితే నితీష్ కుమార్ బీజేపీని వీడటం ఖాయం. దాంతో చంద్రబాబు సైతం ఆలోచనలో పడతారు. బీజేపీకి ప్రతికూల ఫలితాలొస్తే మాత్రం ఎన్డీఏ విషయంలో 1-2 సార్లు ఆలోచన చేస్తారు. అయితే ఎన్డీఏకు మాత్రం గుడ్ బై చెప్పే ఛాన్సే లేదు. అయితే ఈ పరిస్థితిని గమనిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ మద్దతు కోరడం వెంటనే జైకొట్టింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థిని మద్దతు ప్రకటించింది. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అలా వ్యవహరించి ఉంటారన్న టాక్ వినిపిస్తుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డిలో సైతం ఒక రకమైన అనుమానం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చంద్రబాబు టచ్ లోకి వెళ్లినట్లు జగన్మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. చోరీ విషయంలో రాహుల్ గాంధీ గట్టిగానే పోరాడుతున్నారు. అధికార యాత్ర చేపట్టి ప్రజలతో మమేకమవుతున్నారు. ఒకవేళ ప్రతిపక్షాలు గట్టిగా ప్రయత్నిస్తే బీజేపీ పతనం ఖాయం. అయితే అక్టోబర్ లో బీహార్ ఎన్నికల ఫలితాల్లో కూడా కొడితే మాత్రం ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.